హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మెన్సురేషన్లో లాస్ట్ పార్ట్ చూద్దాం. ఈ 2D పోర్షన్లో లాస్ట్ పార్ట్ రిగార్డింగ్ సర్కిల్స్ మనం క్వశ్చన్స్ చూద్దాం. సో సర్కిల్స్లో మనం బేసిక్గా ఏరియా రిలేటెడ్ లేకుంటే సర్కంఫరెన్స్ రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ చూసాం లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా ఆ సర్కిల్లో ఉండే సెక్టర్స్ గురించి కానీ లేకుంటే వాటిలో ఉండే సెగ్మెంట్స్ గురించి కానీ, సో అదేవిధంగా మనకు అంతర్వృత్త వ్యాసార్థం, అదేవిధంగా పరివృత్త వ్యాసార్థం, ఇలాంటి వాటి సంబంధించిన రిలేషన్స్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక నార్మల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సో మన బేసిక్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇట్ రిమైన్స్ యాజ్ దిస్: ఒక వృత్తం పరిధి మరియు వ్యాసంల మధ్య భేదం 30 సెంటీమీటర్లు. ఒక వృత్తం పరిధి మరియు వ్యాసంల మధ్య భేదం 30 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత? మనం వృత్త వైశాల్యం ఇది చేసే కంటే ముందు మనం కొన్ని బేసిక్స్ రాసుకుందాం. సో కొన్ని బేసిక్స్ రాసుకుందాం అంటే దాని మీనింగ్ ఏంటంటే, కొన్ని జస్ట్ లైక్ మనకు ఒక సర్కిల్ ఏరియా చూసుకున్నారనుకోండి, అదేముంటుంది πr² అని రాస్తున్నారు, అంటే 22/7 × r. సో ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే మనకి ఇచ్చే మ్యాక్సిమం క్వశ్చన్స్లో r అనేది ఈ 7 యొక్క మల్టిపుల్ ఇస్తాడు. సో ఈ 7 యొక్క మల్టిపుల్ ఎందుకు ఇస్తాడంటే, 7 యొక్క మల్టిపుల్ లేకుంటే మనకు ఇంటిగ్రల్ వాల్యూ అనేది రాదు. ఇప్పుడు లెట్స్ సే r = 10 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 22/7 × 10 × 10. సో అంటే 2200/7 అంటే మనకు ఇంటిగ్రల్ వాల్యూ రాదు. సో వచ్చేదంతా పాయింట్ డెసిమల్స్లో వస్తాయన్నట్టు, ఫ్రాక్షన్స్. అదే ఒకవేళ r = 7 ఇచ్చాడు, లేకుంటే r = 14 ఇచ్చాడు అనుకుందాం, అప్పుడేమైంది 22/7 × 7 × 7 అంటే ఒక 7 క్యాన్సిల్ అయిపోయి మనకు 154 వస్తుంది, అంటే ఇంటిగ్రల్ వాల్యూ. సో అదే 14 తీసుకుంటే 14 × 14 వేస్తే సో ఇక్కడ మనకి 616 వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంటిగ్రల్ వాల్యూ. సో అట్లా ఏంటంటే మ్యాక్సిమం కేసెస్లో ఆ 7 మల్టిపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అన్నట్టు, సో దాట్ మనకి ఇంటిగ్రల్ వాల్యూస్ వస్తాయి, సింప్లిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఒక చిన్న టేబుల్ చూద్దాం మనం రిగార్డింగ్ దిస్ రేడియస్ అండ్ ఎక్సెట్రా. ఫస్ట్ ఒక టేబుల్ వేద్దాం. సో ఆ టేబుల్లో మనం కొన్ని రాద్దాం. ఎట్లా అంటే ఫస్ట్ వచ్చేసి రేడియస్ రాద్దాం, ఆర్ వ్యాసార్థం. సో మొదటగా మనం వ్యాసార్థం రాద్దాం, దాని తర్వాత వైశాల్యం తీసుకుందాం, లేకుంటే ఆ వృత్త పరిధి తీసుకుందాం, సర్కంఫరెన్స్ ఆర్ వృత్త పరిధి. సో లాస్ట్లో ఏంటంటే ఏరియా చూద్దాం, ఏరియా అంటే వైశాల్యం. సో వృత్త వ్యాసార్థం, వృత్త పరిధి, వృత్త వైశాల్యం, సో ఈ మూడింటి గురించి చూద్దాం. సో ఈ మూడింటి గురించి చూసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏరియా అనేది πr² అని రాస్తున్నాం, సర్కంఫరెన్స్ అనేది 2πr అని రాస్తున్నాం. ఇందులో 2π అనేది కాన్స్టెంట్, r అనేది వేరియబుల్. సో అంటే సర్కంఫరెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్. సో మీరు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్ అంటే మీనింగ్ ఏంటంటే, సర్కంఫరెన్స్ 10% పెరిగింది అనుకోండి, రేడియస్ కూడా 10% పెరుగుతుంది. డైరెక్ట్ రిలేషన్ కదా. ఒకవేళ రేడియస్ అనేది సమ్ 5 టైమ్స్ అయింది అనుకోండి, సర్కంఫరెన్స్ కూడా ఎన్ని టైమ్స్ అవుతుంది, సేమ్ 5 టైమ్స్ అవుతుంది. అదేవిధంగా రేడియస్ ఒక 20% తగ్గింది అనుకోండి, సర్కంఫరెన్స్ కూడా సేమ్ 20% తగ్గుతుంది. అంటే మీకు రేడియస్కి ఏదైతే చేస్తారో సర్కంఫరెన్స్కి కూడా అదే ప్రాపర్టీ అనేది క్యారీ అని అవుతుంది, ఎందుకంటే రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. అదే సెకండ్ కేసులో చూసుకుంటే, సో ఏరియా = πr². పై అనేది కాన్స్టెంట్, సో ఏరియా ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r². అంటే దీని నుంచి మనకు ఏమొస్తుందంటే, ఇప్పుడు రేడియస్ అనేది ఒక 3 టైమ్స్ అయిందనుకోండి, సో అప్పుడు ఏరియా అనేది ఏంటిది ప్రొపోర్షనల్ టు r² కాబట్టి సో 9 టైమ్స్ అవుతుంది. అదేవిధంగా రేడియస్ 1/4 టైమ్స్ అయిందనుకోండి, సో అప్పుడు ఏరియా అనేది 1/16 టైమ్స్ అవుతుంది. అంటే అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఒకవేళ r²కి వైశాల్యం అనేది r² ప్రొపోర్షనల్ ఉంటుంది కాబట్టి దానికి కరస్పాండింగ్లీ ఇదంతా అవుతుంది అన్నట్టు. సో ఇది ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే, ఇప్పుడు ఒక ఫస్ట్ బేసిక్ ఎక్కువ ఇచ్చేది ఏంటంటే రేడియస్ 7 అండి. సో రేడియస్ 7 ఇస్తే వృత్త పరిధి 44, వైశాల్యం వచ్చేసి 154. సో ఇదేంటంటే మనకు నార్మల్ యూనిట్సే ఉంటాయి.
ఇదేంటంటే స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది. సో ఇది కూడా నార్మల్ జనరల్ యూనిట్స్. సో ఇప్పుడు 744 154 ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే, సో లెట్సే రేడియస్ 7 ఉంది కదా, దాన్ని డబుల్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు రేడియస్ ఏమైంది 14 అవుతుంది. సర్కంఫరెన్స్ ఆర్ వృత్త పరిధి ఏం కావాలి, అది కూడా డబుల్ కావాలి, అంటే 44 × 2 88 అవుతుంది. అదే ఏరియాకి వచ్చేసి ఏమవుతుంది, సో ఇది ఇంటూ 2 కదా, సో వృత్త పరిధి అయితే 2 టైమ్స్ అయింది, బట్ వృత్త వైశాల్యం మాత్రం 2 స్క్వేర్ అంటే 4 టైమ్స్ అవుతుంది. సో 154 × 4 విచ్ కమ్స్ అవుట్ టు బి 616. సో నెక్స్ట్ కేసులో ఏం చేద్దామంటే రేడియస్ని 3 టైమ్స్ చేద్దాం. సో రేడియస్ని 3 టైమ్స్ చేస్తే 21 అవుతుంది. అప్పుడు సర్కంఫరెన్స్ కూడా ఎన్ని టైమ్స్ కావాలి, 3 టైమ్స్ కావాలి, అంటే 44 × 3 132 అవుద్ది. అదేవిధంగా ఏరియా చూసుకుంటే ఏరియా ఎన్ని టైమ్స్ కావాలి, సో 3 స్క్వేర్ టైమ్స్ అంటే 9 టైమ్స్ కావాలి. సో చేస్తే మనకి 1386 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో కేసు ఏం చూద్దామంటే రేడియస్ని 4 టైమ్స్ చేద్దాం. సో రేడియస్ని 4 టైమ్స్ చేస్తే 28 అయింది. అప్పుడు వృత్త పరిధి ఏమవుతుంది, అది కూడా 4 టైమ్స్, ఎందుకంటే రేడియస్కి సర్కంఫరెన్స్కి డైరెక్ట్ రిలేషన్ కాబట్టి 176 అవుతుంది. బట్ వైశాల్యం మాత్రం ఎన్నిసార్లు అవుతుంది, ఇంటూ 4 స్క్వేర్ టైమ్స్ అవుతుంది. సో ఇంటూ 4 స్క్వేర్ అంటే మనకు సింప్లిఫై చేస్తే 2464 వస్తుంది. సిమిలర్లీ రేడియస్ని 5 టైమ్స్ చేస్తే రేడియస్ అనేది 35, సర్కంఫరెన్స్ కూడా 5 టైమ్స్ అవుద్ది, అంటే 44 × 5 220 అవుతుంది. అదేవిధంగా ఏరియా ఏమవుద్ది 25 టైమ్స్ అవుద్ది. సో 25 టైమ్స్ అంటే 3850. సో ఇదనే కాదు, ఇప్పుడు మీరు దీన్ని హాఫ్ చేశారనుకోండి, ఇప్పుడు రేడియస్ 7 ఉంది కదా, దీన్ని హాఫ్ చేస్తే ఎంత అవుతుంది 3.5 అవుతుంది. సర్కంఫరెన్స్ కూడా ఏమవుతుంది హాఫ్ అవుతుంది, అంటే 22. బట్ వైశాల్యం ఆర్ ఏరియా మాత్రం ఏమవ్వాలి బై 4 అవుతుంది, ఎందుకంటే ఇది 1/2 అయితే ఇది 1/4 కదా. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 38.5. సో ఇది రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడైనా క్వశ్చన్లో రేడియస్ 7 అని కనబడగానే మీకు సర్కంఫరెన్స్ 44 ఎట్ ద సేమ్ టైం వైశాల్యం 154 అని ఇమ్మీడియట్గా గుర్తు రావాలి. అది గుర్తు రాకుంటే ఏంటంటే మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. గుర్తుంటే ఏంటంటే ఎగ్జామ్లో చాలా అడ్వాంటేజ్ అన్నట్టు. సో ఇవి కాకుండా కొన్ని పెక్యులర్ కేసుల్లో ఇస్తుంటారండి కొన్ని, ఎట్లా అంటే రేడియస్ 10.5 ఇస్తాడు, అంటే 3.5ని మనం 3 టైమ్స్ చేస్తే 10.5 వస్తుంది. సో సర్కంఫరెన్స్ కూడా 22కి 3 టైమ్స్ కావాలి కదా, అంటే 66 ఉంటుంది. ఏరియా ఎన్ని టైమ్స్ కావాలి, దీనికి 9 టైమ్స్ కావాలి, అంటే 38.5 × 9 చేస్తే 346.5. ఇది చాలా రేర్గా వాడతారండి, అంటే రేడియస్ 10.5, సర్కంఫరెన్స్ 16, ఏరియా 346.5 అనేది చాలా చాలా రేర్గా వాడతారు. బట్ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటంటే 7, 14 అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో మీరు ఇవన్నీ బై హార్ట్ చేయాలని కాదు, బట్ అట్లీస్ట్ 7ది మనం గుర్తుపెట్టుకుంటే వేరే ఏది అడిగినా కానీ మనం ఎగ్జామ్లో డిరైవ్ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అతను అడిగిన ప్రశ్నలు చూద్దాం. సో ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటే రోజులో కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. సో ఇప్పుడు దీని గురించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఒక వృత్తం పరిధి మరియు వ్యాసంల మధ్య భేదం 30 సెంటీమీటర్లు అయినా వృత్త వైశాల్యం ఎంత? అతను ఏమంటున్నాడంటే వృత్త పరిధి వ్యాసాల భేదం 30 సెంటీమీటర్లు. వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ తీసుకోండి, వ్యాసం అంటే డయామీటర్. సో ఈజ్ ఈక్వల్ టు 30. సో వృత్త పరిధికి ఫార్ములా ఏంటిది 2πr, డయామీటర్కి ఫార్ములా ఏంటిది 2 టైమ్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 30. ఈ రెండిట్లలో మనం 2r కామన్ తీస్తే మనకు మిగిలేది ఏముంటుంది π - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో 2r యాజ్ ఇట్ ఈస్ రాయండి. పై వాల్యూ ఎంత 22/7 - 1 విచ్ కమ్స్ అవుట్ టు బి 30. సో మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 2r × 22 - 7 అంటే 15/7 విచ్ కమ్స్ అవుట్ టు బి 30. సో 2 × 15 30, ఇక్కడ 30 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వస్తుంది. మనకు అతను అడుగుతుంది ఏంటిది వృత్త వైశాల్యం. సో మనం ఇప్పుడు వేసుకున్న టేబుల్ ప్రకారం సో రేడియస్ 7 సెంటీమీటర్స్ ఆర్ వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ అనగానే వృత్త వైశాల్యం వచ్చేసి డైరెక్ట్గా 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది డైరెక్ట్గా. ఒకవేళ మీరు చేయాలి రెగ్యులర్గా చేస్తా నాకు అది గుర్తులేదు అంటే πr² వేసి చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో మీకు ఏంటంటే ఆ టేబుల్ ఇచ్చింది ఏంటంటే ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా ఆన్సర్ తెచ్చుకోవడానికి. సో వైశాల్యం 154, ఒకవేళ అతను వృత్తం పరిధి అడిగినా కానీ డైరెక్ట్గా
44 సెంటీమీటర్స్ అని గుర్తుండాలి. అది నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రం చుట్టుకొలత 44 సెంటీమీటర్లు మరియు వృత్తం పరిధి 44 సెంటీమీటర్లు. రెండింటిలో దేని వైశాల్యం ఎక్కువ మరియు ఎంత? చతురస్రం చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అన్నాడు. సో మనకు చతురస్రం చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ భుజం. సో మనకు భుజం కావాలంటే ఏమొస్తుంది? పెరిమీటర్ డివైడెడ్ బై 4 అంటే ఎంత? చతురస్రానికి పెరిమీటర్ 44/4 వేస్తే 11 సెంటీమీటర్లు వస్తుంది. అంటే ఆ చతురస్రం యొక్క సైడ్ వచ్చేసి 11 సెంటీమీటర్, ఆ భుజం వచ్చేసి 11 సెంటీమీటర్. సో మనకు భుజం 11 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది? సో 11 సెంటీమీటర్స్ వైశాల్యం అనగానే ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ చేస్తే మనకు 121 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇదేంటంటే ఈ చతురస్రం చుట్టుకొలత నుంచి మొదట మనం భుజం కనుక్కున్నాం. భుజం తర్వాత నుంచి వైశాల్యం చేస్తే 121 వచ్చింది. తర్వాత ఏమన్నాడు? మరియు వృత్త పరిధి 44 సెంటీమీటర్లు. మీకు ఇంతకుముందు రాసిన టేబుల్ ప్రకారం వృత్త పరిధి 44 సెంటీమీటర్లు అనగానే మీకు 2 విషయాలు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? దాని యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, దాని యొక్క వైశాల్యం 154 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఒకవేళ గుర్తు రాకుంటే ఏం చేయాలి? వృత్త పరిధిని మళ్ళీ 2πr వేసి ఇందులోంచి r వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ అందులోంచి వైశాల్యం అంటే πr² వేసి చేయాలి. బట్ బెటర్ గుర్తుపెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ 2 వాటిలలో చూస్తే మనకు చతురస్రం యొక్క వైశాల్యం వచ్చేసి 121 సెంటీమీటర్ స్క్వేర్, అదే వృత్తం వైశాల్యం వచ్చేసి 154 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రెండిట్లలో వృత్తానికి వైశాల్యం అనేది ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 33 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే 154 మైనస్ 121 చేస్తే మనకు అపారెంట్లీ మనకు వచ్చేది 33 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది ఒక బేసిక్ పాయింట్. సో దీని మీద ఏంటంటే మనం ఇంకొక ఇది కూడా చూడొచ్చు. ఏదంటే జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సమాన చుట్టుకొలత గల సమబాహు త్రిభుజం, ఇది టీ అనుకోండి. చతురస్రం అంటే స్క్వేర్ కాబట్టి ఎస్ అనుకోండి. వృత్తంలలో వృత్త వైశాల్యం విల్ బి గ్రేటర్ దాన్ చతురస్ర వైశాల్యం విల్ బి గ్రేటర్ దాన్ సమబాహు త్రిభుజ వైశాల్యం. దీని మీద కూడా కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తుంటాడు, అది చూసి డైరెక్ట్ పెట్టేయండి. సమాన చుట్టుకొలత గల ఈ 3 ఫిగర్లలో ఏ ఫిగర్కి వైశాల్యం ఎక్కువ ఉంటుందంటే మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు? ఎస్ గ్రేటర్ దాన్ సి, సర్కిల్ది సి అనుకుంటే సి గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ టీ. సో అలా మనం డైరెక్ట్గా రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్, ఒక తీగను 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారంగా వంచారు. అదే తీగను చతురస్రాకారంగా వంచితే ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఒక తీగను 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారంగా మార్చారు. అదే తీగను చతురస్రాకారంగా వంచితే చతురస్ర వైశాల్యం ఎంత? ఒక తీగ ఉందనుకోండి, ఆ తీగను మొదటగా ఏం చేశారు? వృత్తాకారంగా వంచారు. తర్వాత మళ్ళీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ అదే తీగని చతురస్రంగా మార్చారు. మీరు ఇలాంటి తీగ రిలేటెడ్ ఈ వైర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చిన ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అతను ఒకటే తీగని డిఫరెంట్ షేప్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాడు. అదే తీగని వృత్తాకారంగా మారుస్తున్నాడు, అదే తీగని చతురస్రాకారంగా మారుస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఏంటంటే ఏదైతే ఫిగర్ ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ అయినా కానీ ఆ తీగ పొడవు అనేది మారదు. సో తీగ పొడవు అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక తీగ అనుకోండి, తీగకైతే పొడవు అంటాం,
అదే చతురస్రానిక ఈ వృత్తాకారంగా వేసినప్పుడు ఆ తీగ పొడవునే ఉంటాం, ఈ చుట్టూ ఇది కదా, సో దాన్ని ఏమంటాం, ఆ వృత్తానికి పరిధి, ఆర్ వృత్త చుట్టుకొలత. అదే స్క్వేర్గా చేసినప్పుడు ఆ తీగ మొత్తం లెంత్ అంటే ఏం చేస్తాం, అది చతురస్ర చుట్టుకొలత. ఇవన్నీ సమానంగా ఉంటాయి ఎందుకంటే ఒకటే తీగ కాబట్టి. సో అతను వృత్తంగా చేసినా లేకుంటే చతురస్రంగా చేసినా దాని టోటల్ చుట్టుకొలత అనేది సమానం. సో అతను ఏమి ఇచ్చాడు, 14 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తాకారంగా వంచారు. ఇప్పుడు 14 సెంటీమీటర్లు వ్యాసార్థం అంటే ఆర్ వాల్యూ అనేది 14 సెంటీమీటర్. సో ఆర్ వాల్యూ అనేది 14 సెంటీమీటర్ ఉన్నప్పుడు వృత్త పరిధి ఇంతకుముందే చేసాం, వృత్త పరిధి అన్నప్పుడు డైరెక్ట్గా 88 సెంటీమీటర్ ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే 2πr వేసుకోండి, ఎలాంటి ఇష్యూ లేదు. బట్ ఆ టేబుల్ చూసుకుంటే మీరు, సో ఆర్ 14 ఉంటే సర్కంఫరెన్స్ 88, ఎందుకంటే మీరు బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు రేడియస్ 7 ఉంటే సర్కంఫరెన్స్ 44 ఉంది. సో రేడియస్ డబుల్ అయింది, 7 నుంచి 14 అయింది. సర్కంఫరెన్స్ కూడా ఏం కావాలి, 44 × 2 కావాలి, అంటే 88 అవుతుంది. సో వృత్త పరిధి వచ్చేసి 88 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు చతురస్రపు చుట్టుకొలత. చతురస్రానికి చుట్టుకొలత అంటే దాని సైడ్ తెలియదు కాబట్టి ఏ అనుకుంటే చుట్టుకొలత ఏమవుద్ది, 4a అవుతుంది. ఇందులో నుంచి ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 22 సెంటీమీటర్. అంటే దాని మీనింగ్ ఏంటిది, ఆ యొక్క చతురస్రం యొక్క భుజము 22 సెంటీమీటర్లు ఉంటుంది. అతను అడుగుతుంది ఏంటిది, చతురస్రం యొక్క వైశాల్యం ఎంత. చతురస్రం భుజం తెలిసినప్పుడు వైశాల్యం అంటే a స్క్వేర్, అంటే 22 స్క్వేర్ చేస్తే మనకు 484 చదరపు సెంటీమీటర్లు అనేది మనకు ఆన్సర్గా ఉంటుంది. సో సింపుల్గా ఏంటంటే ఒక తీగని ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కన్వర్ట్ చేసినప్పుడు ఆ తీగ పొడవు అనేది మారదు. ఆ ఒక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం మొదటగా ఆ చతురస్రం యొక్క భుజం కనుక్కున్నాం. సో వన్స్ ఆ భుజం వచ్చిన తర్వాత దాని వైశాల్యం కనుక్కోవడం జరిగింది. సో తర్వాత ప్రశ్న, ఇందులో కూడా మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఈ ఒక చిన్న పాయింట్ ఏం అబ్జర్వ్ చేస్తారంటే వృత్తం యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు కదా, దీని కరస్పాండింగ్ ఏరియా ఎంత ఉంటుంది ఆ టేబుల్ ప్రకారం, ఇట్ కమ్స్ అవుట్ టు బి 616 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ వృత్తానికి పరిధి, ఈ చతురస్రానికి చుట్టుకొలత రెండు సమానమే, కానీ వృత్తం యొక్క ఏరియా వచ్చేసి 616 సెంటీమీటర్ స్క్వేర్, అదే చతురస్రం యొక్క ఏరియా వచ్చేసి 484 చదరపు సెంటీమీటర్లు. అంటే సమాన చుట్టుకొలత గల వృత్తం మరియు చతురస్రంలలో ఈ వృత్తం యొక్క ఏరియా అనేది చతురస్రం కంటే ఎక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇది రాసాం కదా, సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అన్నట్టు. అట్లా ఒకసారి కావాలంటే అలా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, వృత్తం యొక్క వ్యాసార్థాన్ని 20% పెంచితే వైశాల్యం ఎంత పెరుగుతుంది. దీనికి డైరెక్ట్ మనం ఫార్ములా రాసామండి. వ్యాసార్థాన్ని 20% పెంచితే సో వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటే, వైశాల్యంలో పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు 2x + x²/100%. అంటే ఎంత, 2x అంటే 2 × 20 + 20²/100, అంటే ఇది 40 + ఇది 4, సో మనకు 44% పెరుగును. సో ఇలాంటివన్నీ జస్ట్ ఫార్ములా బేస్డ్. ఒకవేళ 20% తగ్గిస్తే ఎంత అంటే 2x - x²/100. అతను పెంచుతున్నాడా తగ్గిస్తున్నాడా అదొక్క పాయింట్ అబ్జర్వ్ చేస్తే చాలు, డైరెక్ట్ ఫార్ములా బేస్, ఇది పెద్ద ఇష్యూ లేదు. నెక్స్ట్, 21 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తం నుండి 120 డిగ్రీల సెక్టర్ను కత్తిరించినట్లయితే సెక్టర్ యొక్క చాపం పొడవు ఎంత. ఈ సెక్టర్లో వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న కొంచెం బేసిక్ చూద్దాం. ఇప్పుడు మీకు ఇది వృత్తం కదా, ఈ వృత్తంలో ఇప్పుడు ఒక చిన్న పాయింట్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ ఏసీబీ అనేది ఏంటంటే ఆ వృత్తం యొక్క చాపం. అంటే చాలా చాపాలు ఉంటాయి వృత్తంలో, ఇది వన్ ఆఫ్ ద చాపం అన్నట్టు. దీని ఏమన్నంటే ఆర్క్ అంట ఇంగ్లీష్లో అయితే. సో ఏసీబీ అనేది ఒక ఆర్క్. సో ఈ సెంటర్కి కేంద్రం అనేది ఇక్కడ ఉందనుకోండి, ఓ. సో మనం ఈ వృత్త చాపంకి ఫస్ట్ రిలేషన్ చూసుకుంటే, సో వృత్త చాపం పొడవుకి మనకు ఒక ఫార్ములా ఉంది. సో వృత్త చాపం పొడవు ఆర్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్కి ఫార్ములా ఏముందంటే L = r θ అని ఫార్ములా ఉంది.
ఇంకొక ఫార్ములా ఏముందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ 2πr అని ఫార్ములా ఉంది. సో ఇది ఎప్పుడు తీసుకుంటామంటే వెన్ టీటా ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. రేడియన్లలో ఇచ్చినప్పుడు టీటాని రేడియన్స్లో ఇచ్చినప్పుడు ఆర్ టీటా తీసుకుంటాం. ఇది ఎప్పుడు తీసుకుంటాం వెన్ టీటా ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలలో ఇచ్చినప్పుడు. సో టీటా డిగ్రీస్లో ఇస్తే టీటా బై 360 ఇంటూ 2πr తీసుకుంటాం. అదే టీటా రేడియన్స్లో ఇస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా తీసుకుంటాం. సో ఇది చాపం యొక్క వృత్తాంతం. సో చాపం తర్వాత మనం సెక్టర్ అంటే ఏందో చూద్దాం. సెక్టర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి 3 ఉండాలండి. సెక్టర్ అంటే మనం సెంటర్ పాయింట్ నుంచి ఈ ఓ నుంచి ఏని యాడ్ చేస్తే అదొక రేడియస్, ఓ నుంచి బీని యాడ్ చేస్తే అదొక రేడియస్. ఇది చాపం. సో ఈ మొత్తం పోర్షన్ ఏంటంటే సెక్టర్ అంటారు. అంటే సెక్టర్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే మనకు 2 వ్యాసార్థాలు ఉండాలి ఆర్ 2 రేడియై ఉండాలి ప్లస్ ఒక చాపం ఉండాలి. సో 2 వ్యాసార్థాలు ఉండి ఒక చాపం. సో ఎలా ఉన్నప్పుడు ఇక్కడైతే 2 వ్యాసార్థాలు ఈ చాపం ఉంది కాబట్టి దీన్ని ఒక సెక్టర్ అంటారు. సో ఈ సెక్టర్లో సెక్టర్కి కూడా వైశాల్యం ఉంటుందండి. సో ఫస్ట్ మనం సెక్టర్ యొక్క వైశాల్యం చూసుకుంటే ఇప్పుడు ఈ సెక్టర్ అనేది ఈ కేంద్రం దగ్గర ఒక టీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకోండి. సో అప్పుడు సెక్టర్ యొక్క వైశాల్యం వచ్చేసి సెక్టర్నే కాదు ఈ చాపంకి కూడా ఆర్ టీటా అంటే మీనింగ్ ఏంటంటే టీటా అనేది ఈ చాపం కేంద్రం దగ్గర చేసే కోణం. సో అది తర్వాత రాద్దాం. సెక్టర్ వైశాల్యం కూడా ఏముంటుందంటే టీటా బై 360 ఇంటూ πr² అని రాస్తాం. సో లేకుంటే దీన్ని ఏం రాస్తారంటే r² టీటా బై 2 లేకుంటే LR/2 అని కూడా రాస్తారు. సో r² టీటా బై 2 ఎప్పుడు తీసుకుంటాం వెన్ టీటా ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. ఇది LR/2 అనేది జనరల్ అండి. ఎల్ అనేది ఏంటంటే వృత్త చాపం యొక్క పొడవు, ఆర్ అనేది వృత్తం యొక్క వ్యాసార్థం. సో క్వశ్చన్ను బట్టి మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో అదేవిధంగా ఇప్పుడు మామూలుగా టీటా అని ఎప్పుడైనా రాసినప్పుడు ఏంటంటే వృత్త చాపం ఏసీబీ కేంద్రం వద్ద చేసే కోణం అంటే యాంగిల్ మేడ్ బై ద ఆర్క్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో సెక్టర్ వైశాల్యం ఇది రాశారు కదా, అదేవిధంగా మనకు సెక్టర్కి ఏముంటుందంటే చుట్టుకొలత కూడా ఉంటుంది. సో సెక్టర్ యొక్క చుట్టుకొలత ఆర్ సెక్టర్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటంటే సో మొత్తం లెంత్. అంటే ఇప్పుడు సెక్టర్ అంటే ఎలా ఉంది, ఇలా ఉండి ఇలా ఉంది కదా, ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఎల్. సో చుట్టుకొలత ఏమవుతుంది 2r + l అవుతుంది. సో ఇవి వీటి గురించి ఉన్న బేసిక్ ఫార్ములాస్. ఫస్ట్ ఏం చూసాం, వృత్తచాపం యొక్క పొడవు చూసాం, తర్వాత సెక్టర్ చూసాం. సో సెక్టర్ యొక్క వైశాల్యం అట్ ద సేమ్ టైం సెక్టర్ యొక్క చుట్టుకొలత. సో ఇవి మల్టిపుల్ ఫార్ములాస్ ఇన్వాల్వ్డ్ విత్ ద సెక్టార్స్. ఇప్పుడు మన ప్రశ్నలోకి వెళ్దాం. సో మన ప్రశ్నలో ఏమిచ్చాడు, 21 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం నుండి 160 డిగ్రీల సెక్టర్ని కత్తిరించినట్లయితే సెక్టర్ యొక్క చాపం పొడవు. ఇప్పుడు ఇది వృత్తం, ఈ వృత్తంలో కేంద్ర బిందువు నుండి ఒక 2 రేడియస్లు గీసి ఒక దానికి కరస్పాండింగ్ చాపం ఇది. 160 డిగ్రీల సెక్టర్ని కత్తిరించాడంట. ఇది 160 డిగ్రీలు, ఈ సెక్టర్ మొత్తం కత్తిరించాడు. అంటే ఈ సెక్టర్కి ఇది ఆర్, ఇది ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చేసి ఎల్. సో అతను ఏమంటున్నాడంటే కత్తిరించిన తర్వాత దాన్ని సెపరేట్గా ఇలా గీసుకుందాం. ఎలా, ఇక్కడ 120 డిగ్రీస్, ఇది ఆర్, ఇది ఆర్, ఇక్కడ ఎల్. సో ఆ సెక్టర్ చాపం పొడవుకి మనకు 2 ఫార్ములాలు ఉన్నాయి. ఐదర్ ఆర్ టీటా తీసుకోవచ్చు, లేకుంటే టీటా బై 360 ఇంటూ 2πr తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం టీటా అనేది 120 డిగ్రీస్ అంటే మనకు డిగ్రీలలో ఇచ్చాడు కాబట్టి మనం సెకండ్ ఫార్ములా ఇస్తాం. సో ఫస్ట్ ఫార్ములా ఎప్పుడు వాడతాం, ఆర్ టీటా అనేది రేడియన్లలో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో కానీ లేకుంటే నార్మల్ వాల్యూస్ కానీ ఇస్తే అది తీసుకుందాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత, టీటా అనేది 120 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr. సో 2 ఇంటూ π 22/7 r 21. సో మీరు సింప్లిఫై చేస్తే 1/3, ఇది వచ్చేసి 3. సో ఎంత
ఈ త్రీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్గా మనకి 66 సెంటీమీటర్లు వస్తుంది. సో దట్ విల్ బి ద ఆన్సర్. సారీ 66 2 × 22 కదా, 44 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంటే ఈ θ/360 × 2πr రాశారు కదా, ఈ θ ఎలాగో 120 అని తెలుసు కాబట్టి 120/360 అంటే 1/3 ఇంటూ 2πr. 2πr అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? వృత్త పరిధిని ఇండికేట్ చేస్తుంది. రేడియస్ అనేది 21 అంటే 7 యొక్క మల్టిపుల్. సో 7 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు, సో మనకు 7 ఉన్నప్పుడు వృత్త పరిధి 44, ఇక్కడ 21 ఉంది అంటే 7 నుంచి 21 అంటే 3 టైమ్స్ అయింది. సో వృత్త పరిధి కూడా 44 × 3 కావాలి. సో అట్లా 44 × 3 రాసుకుంటే సో అప్పుడు కూడా మీకు 44 సెంటీమీటరే వస్తుంది. సో మీరు అలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. అందుకనే నేను చాలా స్టార్టింగ్ నుంచి క్లియర్గా చెప్పేది ఏంటంటే ఆ ఫస్ట్ బేసిక్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్, వ్యాసార్థం 21 సెంటీమీటర్లు గల ఒక వృత్తాకార తీగను కత్తిరించి 6:5 నిష్పత్తిలో భుజాలు గల ఒక దీర్ఘచతురస్రంగా మార్చారు. సో π = 22/7 అనుకుంటే దీర్ఘచతురస్రాకారంలో పరిబద్ధమైన వైశాల్యం ఎంత? ఇప్పుడు వ్యాసార్థం 21 సెంటీమీటర్లు గల వృత్తాకార తీగ, ఒక వృత్తాకార తీగ ఉంది, దీని వ్యాసార్థం 21 సెంటీమీటర్లు ఆర్. దీన్ని కత్తిరించి 6:5 నిష్పత్తిలో గల దీర్ఘచతురస్రంగా మార్చారు. మనం ఇంతకుముందే ఒక చిన్న పాయింట్ చెప్పి ఆ భుజాల నిష్పత్తి 6:5 అది చూసుకుందాం. 6:5 అంటే మనకు ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి ఒకటి 6x ఒకటి 5x అనుకుందాం. సో మనం ఇంతకుముందే ఏమని చెప్పుకున్నాం, ఒక తీగని అతను ఎన్ని రకాలుగా మార్చినా దాని యొక్క పొడవు అనేది మారదు, అన్లెస్ అతను కాలిస్తేనో లేకుంటే మెల్ట్ చేస్తేనో తప్ప ఇంకో పాసిబిలిటీ లేదు. సో నార్మల్గా తీగ అయితే పొడవు, వృత్తంగా ఉన్నప్పుడు దీని మొత్తం పొడవు అంటే ఏం చేస్తాం? వృత్త పరిధి. అదే దీర్ఘచతురస్రంగా ఉన్నప్పుడు ఈ మొత్తం పొడవు అంటే ఏం చేస్తాం? ఆ దీర్ఘచతురస్ర చుట్టుకొలత. ఇవి రెండు సమానంగా ఉండాలి. వృత్త పరిధి, ఇప్పుడు వ్యాసార్థం r అనేది 21 సెంటీమీటర్లు ఉంది, అప్పుడు వృత్త పరిధి ఏం కావాలి అంటే రేడియస్ 7 ఉంటే 44, సో 21 ఉందంటే 3 టైమ్స్ ఉంది, సో 44 × 3 అవుతుంది వృత్త పరిధి. ఈజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రపు చుట్టుకొలతకి ఫార్ములా ఏంటిది మనకి? 2 టైమ్స్ L + B. అంటే ఏమని రాయొచ్చు? 2 టైమ్స్ L వచ్చేసి 6x + B వచ్చేసి 5x. సో ఇందులో నుంచి ఏమొస్తుంది? 44 × 3 = 22x. సో 22తో ఇది 2 టైమ్స్ పోతే మనకి x వాల్యూ అనేది 6 సెంటీమీటర్ వస్తుంది. అతను అడుగుతున్నది ఏంటిది? దీర్ఘచతురస్రాకారపు వైశాల్యం ఎంత? సో ఆ దీర్ఘచతురస్రం వైశాల్యం కావాలంటే దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంది? L × B. సో లెంత్ వచ్చేసి 6x, బ్రెడ్త్ వచ్చేసి 5x. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 30x² వస్తుంది. సో 30 × x² వాల్యూ ఎంత? 36. x 6 కాబట్టి x² 36 అవుతుంది. రెండు మల్టిప్లై చేస్తే 1080 చదరపు సెంటీమీటర్లు, లేకుంటే సెంటీమీటర్ స్క్వేర్. సో మీరు ఏది రాసినా కానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద ఆన్సర్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ కన్వర్షన్ ఆఫ్ ఫిగర్ ఫ్రమ్ సర్కిల్ టు రెక్టాంగిల్. సో అట్లా మనకు దీర్ఘచతురస్ర వైశాల్యం 1080 చదరపు సెంటీమీటర్లుగా వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క వ్యాసార్థం 21 ఉంది కదా, దీని కరస్పాండింగ్ ఏరియా ఎంత ఉంటుంది? 1386. ఆ టేబుల్ ఒకసారి చూడండి. సో 1386, దీనిది వచ్చేసి దీర్ఘచతురస్రాన్ని 1080. అంటే ఇచ్చిన చుట్టుకొలతకి సేమ్ చుట్టుకొలత ఉంటే సో స్పష్టంగా మనకి వృత్తం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం కానీ చతురస్ర వైశాల్యం కానీ లేకుంటే సమబాహు త్రిభుజ వైశాల్యం కంటే ఎక్కువగా ఉండును. నెక్స్ట్, ఒక వృత్తాకార తోట పరిధి 220 మీటర్లు, దాని చుట్టూ లోపలి వైపుకు అంచు వెంబడి 7 మీటర్లు వెడల్పు గల రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు యొక్క వైశాల్యం ఎంత? సో ఇలా ఉన్న క్వశ్చన్స్కి ఏం చేస్తామంటే, ఒక వృత్తాకారపు తోట ఉంది.
సో వృత్తాకారపు తోటలో దాని అంచు వెంబడి అంటే ఎడ్జెస్కి సైడ్గా 7 మీటర్లు వెడల్పు గల ఒక రోడ్డు ఉంది. అంటే దీని చుట్టూ లోపలే ఇంటర్నల్గానే ఒక రోడ్డు ఉంది, దానిది 7 మీటర్లు వెడల్పు. అయితే ఏమంటున్నాడు, ఆ రోడ్డు వైశాల్యం ఎంత, ఈ రోడ్డు వైశాల్యం అనేది ఎంత అంటున్నాడు. మనకి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మొదట ఏదో ఒక పెద్ద సర్కిల్ ఉంది కదా, పెద్ద సర్కిల్ అయినా చిన్న సర్కిల్ అయినా ఒకటే సెంటర్ ఉంటుంది, ఇది సెంటర్ అనుకుందాం. మొదటగా ఏమన్నాడు, ఆ తోట పరిధి 220 మీటర్లు. సో వృత్త పరిధి అంటే మీరు 2πr వేయచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 220. అంటే 2 × 22/7 × r ఈజ్ ఈక్వల్ టు 220. సో 44 అంటే ఇది 5 టైమ్స్ పోయి r ఈజ్ ఈక్వల్ టు 35 మీటర్ వస్తుంది. మీకు యాక్చువల్గా మీరు టేబుల్లో చూసుకుంటే 220 మీటర్ సర్కంఫరెన్స్ అంటే 44 × 5 కాబట్టి రేడియస్ కూడా 7 × 5 35 వస్తుంది. మీకు ఆ టేబుల్ గుర్తుంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో బై ఎనీ ఛాన్స్ గుర్తు లేకుండా ఇలా 35 మీటర్ని రాయండి. సో అంటే మొత్తం పెద్ద సర్కిల్కి మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 35. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 7 ఉంది. అప్పుడు రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 28 ఉంటుంది. సో టోటల్ 35. అందులో ఆ బాట యొక్క వైశాల్యం, ఆ రోడ్డు యొక్క వైశాల్యం 7 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు కాబట్టి రిమైనింగ్ 28 మీటర్లు ఉంటుంది. అయితే ఆ రోడ్డు యొక్క వైశాల్యం అంటున్నాడు. సో ఈ రోడ్డు యొక్క వైశాల్యం చేయడం చాలా ఈజీ అండి. సింపుల్గా రోడ్డు వైశాల్యం కావాలంటే ఏం చేస్తారు, ఆ బయట ఒక వృత్తం ఉంది కదా, సో ఆ బాహ్య వృత్త వైశాల్యం మైనస్ అంతర్వృత్త వైశాల్యం. సో బయట వైశాల్యం నుంచి అంతర్వృత్త వైశాల్యం తీసేస్తే అయిపోద్ది. ఇప్పుడు బాహ్య వృత్తానికి వైశాల్యం చేసేటప్పుడు బాహ్య వృత్తానికి గల రేడియస్ అనేది 35. మీకు రేడియస్ 35 అనగానే ఇమీడియట్గా ఆ టేబుల్ నుంచి ఆ వృత్త వైశాల్యం ఏమని గుర్తు రావాలి, దట్ కమ్స్ అవుట్ టు బి ఎంత, 35 ఉన్నప్పుడు ఇప్పుడు రేడియస్ 7 నుంచి 35 అయింది. 7 ఉంటే 154 అయినప్పుడు 35 ఉన్నప్పుడు ఏమైంది, 154 × 25. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 3850 మైనస్ అంతర్వృత్త వైశాల్యం. అంతర్వృత్తానికి రేడియస్ అనేది 28 ఉంది. సో రేడియస్ 28 ఉన్నప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ ఏరియా ఎంత, 2464. సో మీరు ఇది రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 86 వస్తుంది. సో ఇక్కడ 13 వస్తుంది. సో 1386 మీటర్ స్క్వేర్. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఒకవేళ గుర్తులేదు అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ 3850 2460 గుర్తు లేకుంటే, సో బాహ్యవృత్త వైశాల్యం అంటే π × 35 స్క్వేర్, అంతర్వృత్త వైశాల్యం అంటే π × 28 స్క్వేర్. సో ఇది మీరు సింప్లిఫై చేసినా కానీ మీకు అదే వస్తుంది. సో అందుకనే ఇట్స్ బెటర్ టు రిమెంబర్ ద టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక తీగను చతురస్రాకారంగా మడిస్తే దాని వైశాల్యం 121 చదరపు మీటర్ లాగుంది. అదే తీగను వృత్తాకారంలో మడిస్తే దాని వైశాల్యం ఏమగును. ఒక తీగ దాన్ని మొదట చతురస్రాకారంగా చేశాడు, తర్వాత సర్కిల్గా చేశాడు వృత్తాకారంలో, దాని వైశాల్యం ఏమగును అన్నాడు. చతురస్రాకారంగా ఉన్నప్పుడు వైశాల్యం ఇచ్చాడు, అంటే a² ఇచ్చాడు 121. మనం తీగల్ని ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి మారుస్తున్నప్పుడు మనం చుట్టుకొలత అనేది మారదని చూసాం. ఇప్పుడు a² 121 అంటే ఏ ఎంత వస్తుంది, 11 మీటర్స్ అవుతుంది. సో ఇందులో నుంచి మనకు చుట్టుకొలత ఏమవుతుంది, చుట్టుకొలత ఫార్ములా 4a కదా, అంటే 44 మీటర్స్. సో చతురస్రానికి చుట్టుకొలత అంటే వృత్తానికి ఏమైంది, అది వృత్తానికి చుట్టుకొలతని వృత్త పరిధి అంటారు. సో వృత్త పరిధి 44 మీటర్లు. సో మీరు వృత్త పరిధి 44 మీటర్లు అని చూడగానే మీకు రెండు గుర్తు రావాలి. ఏది, రేడియస్ అనేది 7 మీటర్స్ అని, సేమ్ టైం ఏరియా వచ్చేసి 154 అని. సో డైరెక్ట్ 154 మీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. ఇది తప్పించండి, మీటర్ స్క్వేర్లోకి మార్చుకుంటే అయిపోతుంది ఇచ్చిన దానిలో. నెక్స్ట్, అందుకని ఆ టేబుల్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మోడల్లో 22 సెంటీమీటర్లు బై 14 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రంలో అంతర్లిఖితమైన గరిష్ట వృత్త వైశాల్యం ఎంత. ఇది చేసే ముందు ఇప్పుడు ఒక దీర్ఘచతురస్రం ఉంది, దీనికి 2 వృత్తాలు గీయొచ్చండి.
ఒకటి ఏంటిది, ఒకటి పరివృత్తం గీయచ్చు, ఇది పరివృత్తం దీర్ఘచతురస్రాకారానికి. అదేవిధంగా ఇదే దీర్ఘచతురస్రానికి మనం ఒక అంతర్వృత్తం కూడా గీయచ్చు. సో వీటికి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో పరివృత్తం ఉంది కదా, సో పరివృత్తానికి ఇది సెంటర్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ నుంచి పాస్ అయ్యేది ఇలా ఉంటాయి. సో ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రేడియసే ఉంటుంది. బట్ మనం జనరల్గా అంటే సర్కిల్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి డయామీటర్, ఈ ఆర్ ప్లస్ ఆర్, ఈ 2r అనేది డయామీటర్. అదే మీరు రెక్టాంగిల్ పరంగా చూసుకుంటే, సో రెక్టాంగిల్కి ఇది ఎల్ ఇది బి అనుకుంటే, రెక్టాంగిల్ పరంగా చూసుకుంటే ఈ లైన్ వచ్చేసి డయాగ్నల్ అవుతుంది, లేకుంటే కర్ణం అవుతుంది. సో ఈ చతురస్రం ఈ దీర్ఘచతురస్రం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటిది, √L² ప్లస్ B². సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సర్కిల్ పరంగా చూస్తే వ్యాసం, మీరు పాయింట్ వైజ్ రాస్తే వృత్త వ్యాసము ఈజ్ ఈక్వల్ టు ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణము, రెండు సమానం. సో వృత్త వ్యాసం వచ్చేసి 2r, అదే దీర్ఘచతురస్ర కర్ణం వచ్చేసి √L² ప్లస్ B². ఇందులో నుంచి r ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, √L² ప్లస్ B²/2. సో దీన్ని మనం ఏమంటామంటే పరివృత్త వ్యాసార్థం. పరివృత్తం అంటే ఆ 4 వర్టిసెస్ 4 పాయింట్స్ దగ్గర టచ్ అవ్వాలి. సో పరివృత్త వ్యాసార్థం దీర్ఘచతురస్రంకి పరివృత్త వ్యాసార్థం అడిగితే మీరు సింపుల్గా √L² ప్లస్ B²/2 రాయండి. అదేవిధంగా అంతర్వృత్తం చూద్దాం. అంతర్వృత్తానికి ఇది సెంటర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ r, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా స్మాల్ r. అదే మామూలుగా చూసుకుంటే ఇది లెంత్, ఇది వచ్చేసి బ్రెడ్త్. అంటే మనం ఈ పార్ట్ ఒక్కదాన్ని తీసుకుంటే ఈ పార్ట్ అనేది ఏమవుద్ది, వృత్తం సేమ్ వృత్తానికైతే వ్యాసం అవుతుంది. అదే మీరు ఈ రెక్టాంగిల్కి తీసుకుంటే ఈ లెంత్ అనేది ఏమవుతుంది, ఈ లెంత్ ఆర్ ఈ లెంత్ రెండు సేమే కదా. సో వృత్తానికైతే వ్యాసం అవుతుంది. అదేవిధంగా మనం దీర్ఘచతురస్రానికి చూసుకుంటే ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అవుతుంది. ఎందుకంటే కొంతమందికి డౌట్ వస్తే ఒక ఫిగర్ వేసి చూసుకోండి, సర్కిల్ అంటే ఇలానే ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉండదు అంటే అది సర్కిల్ కాదు. అలా మీరు ఫోర్స్డ్గా ఎంక్లోజ్ చేస్తే అది ఎలిప్స్ అవుతుంది, కానీ సర్కిల్ అనేది అవ్వదు. సో అందుకనే వృత్త వ్యాసం ఈక్వల్ టు దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు. సో వృత్త వ్యాసం ఎంత, 2 × స్మాల్ r. అదే దీర్ఘచతురస్ర వెడల్పు b. సో ఇందులో నుంచి స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు b/2. సో ఇదేంటంటే దీర్ఘచతురస్రం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం. ఇవి రెండు సింపుల్ పాయింట్స్. మీకు పరివృత్త వ్యాసార్థం అడిగితే √L² ప్లస్ B²/2 చేయండి. అదే అంతర్వృత్త వ్యాసార్థం అడిగితే b/2 చేయండి. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలో ఏముందో చూద్దాం. 22 సెంటీమీటర్లు బై 14 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రంలో అంతర్లిఖితమైన గరిష్ట వృత్త వైశాల్యం. ఇప్పుడు ఇది ఉంది కదా, సో 22 సెంటీమీటర్లు బై 14 సెంటీమీటర్లు అంటే పొడవు 22 సెంటీమీటర్లు, వెడల్పు 14 సెంటీమీటర్లు. సో దీనిలో అంతర్లిఖితమైన గరిష్ట వృత్త వైశాల్యం, ఇది వృత్తం అనుకుంటే ఈ వృత్తం యొక్క గరిష్ట వృత్త వైశాల్యం అడుగుతున్నాడు. సో మొదటగా మనం ఈ వృత్తానికి వైశాల్యం చేసే ముందు మనకు వృత్త వైశాల్యం కావాలంటే మొదటగా మనకు వృత్తాన్ని యొక్క వ్యాసార్థం కావాలి. సో మనకు ఫస్ట్ వృత్త వ్యాసార్థం అంటే ఇది ఏ వృత్తం, ఇది అంతర్వృత్తమా పరివృత్తమా, ఇది స్పష్టంగా అంతర్వృత్తం. సో మనం ఇప్పుడే ఒక ఫార్ములా రాసుకున్నాం. దీర్ఘచతురస్రం యొక్క అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏంటిది, డైరెక్ట్గా b/2. సో వేరాస్ b అనేది ఏంటిది, దీర్ఘచతురస్ర వెడల్పు. సో b/2 అంటే ఎంత వస్తుంది, 14/2 7 సెంటీమీటర్. సో మీరు ఆ అంతర్వృత్త వ్యాసార్థం, సో మీకు క్వశ్చన్లో వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అనగానే ఇమీడియట్గా ఏం రాస్తారు, దాని యొక్క పరిధి 44 సెంటీమీటర్లు,
దాని యొక్క వైశాల్యం వచ్చేసి 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్. సో మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటిని చూస్తే అన్నిట్లలో 7 కానీ 14 కానీ 21 కానీ కంపల్సరీ వస్తాయి. సో మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా సేమ్ థింగ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అందుకే చాలా నీట్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 63 సెంటీమీటర్ల వ్యాసం గల అర్ధవృత్తాకారంలో ఉన్న కిటికీ యొక్క చుట్టుకొలత ఎంత? అర్ధవృత్తాకారంలో ఉన్న కిటికీ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు కదా. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇప్పుడు అర్ధవృత్తాకారం అంటే ఇది ఒక అర్ధవృత్తాకారంగా వేస్తే మామూలుగా దీని చుట్టుకొలత అన్నాడు. ఇప్పుడు వృత్తానికి చుట్టుకొలత అంటే ఏం చేస్తాం? వృత్తానికి ఇది మొత్తం చుట్టుకొలతే ఆర్ పరిధి 2πr. దీన్ని కట్ చేశాడు సగానికి. సో సగానికి కట్ చేస్తే నాకు ఓన్లీ పై పార్టే మిగులుతుంది. సో టోటల్ 2πr అంటే ఓన్లీ పైన పార్ట్ ఏముంటుంది? πr ఉంటుంది. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ లెంత్ మొత్తం వచ్చేసి π × r. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ నుంచి ఇక్కడికి ఇది r ప్లస్ ఇది కూడా r. సో ఇప్పుడు మనం ఏం రావచ్చు? ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అడిగాడు అనుకోండి. చుట్టుకొలత ఏమవుతుంది చెప్పండి? చుట్టుకొలత అంటే మొత్తం లెంత్ అండి. మొత్తం లెంత్ అంటే ఇది πr ప్లస్ ఇక్కడ r ప్లస్ ఇక్కడ r. సో అంటే πr ప్లస్ 2r. మీరు r కామన్ తీస్తే π ప్లస్ 2 వస్తుంది. పై వాల్యూ 22/7 తీసుకొని మీరు సింప్లిఫై చేస్తే కనుక సో అర్ధవృత్త చుట్టుకొలత వచ్చేసి డైరెక్ట్గా మీకు 36/7 r ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే మనకు ఎగ్జామ్లలో డైరెక్ట్గా దీని మీద వస్తాయి. అందరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే మొత్తం సర్కిల్కి 2πr కదా, అర్ధవృత్తం అంటే దానికి πr ఉంటుందిలే, సగం ఉంటుంది అనుకుంటారు. బట్ అది రబ్బిష్ అండి, దట్స్ రాంగ్ ఆన్సర్. కానీ అర్ధవృత్త వైశాల్యంలో పెద్ద మార్పు ఉండదు. అర్ధవృత్త వైశాల్యం అంటే సగం కదా. వృత్త వైశాల్యం πr² అన్నప్పుడు అర్ధవృత్త వైశాల్యం సింపుల్గా πr²/2 అవుతుంది. సో ఈ వృత్త వైశాల్యానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే చుట్టుకొలత అడిగినప్పుడు మాత్రం 36/7 r అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం ఇంకో సర్కిల్ చూద్దాం. ఇంకో సర్కిల్ ఏంటంటే ఇది హాఫ్ సర్కిల్ అండి. ఐ మీన్ జనరల్గా ఏమంటారు అంటే సెమీ సర్కిల్ అంటాం. సో సెమీ సర్కిల్కి ఇది చుట్టుకొలత అంటే పెరిమీటర్. సెమీ సర్కిల్ పెరిమీటర్ అంటే 36/7 r. అదేవిధంగా సెమీ సర్కిల్ ఏరియా అంటే πr²/2. సిమిలర్లీ మనం ఇంకో సర్కిల్ చూద్దాం. ఇంకో సర్కిల్ ఏంటంటే క్వార్టర్ సర్కిల్. క్వార్టర్ సర్కిల్ అంటే మనం ఈ సర్కిల్కి యాంగిల్ 90 degrees ఉంటుంది. అంటే సెమీ సర్కిల్నే ఇంకా దీన్ని కూడా కట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ సెమీ సర్కిల్కి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది? πr ఉంది. మనం దీన్ని కూడా కట్ చేసి ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకుంటే సో ఈ లెంత్ ఎంత ఉండాలి? అందులో సగం ఉండాలి. అంటే ఎంత? πr/2. ఇప్పుడు ఈ క్వార్టర్ సర్కిల్కి కనుక మనం పెరిమీటర్ చూసుకుంటే, పెరిమీటర్ అంటే మొత్తం లెంత్ అన్నట్టు ఎప్పుడైనా. సో ఈ లెంత్ వచ్చేసి πr/2. ఇది నథింగ్ బట్ r, ఇది కూడా r. అప్పుడు ఎంత వస్తుంది? πr/2 ప్లస్ r ప్లస్ r. సో పై వాల్యూ 22/7 తీసుకుంటే సో ఈ 2తో ఇది 11 టైమ్స్ పోద్ది. సో 11 + 14 అంటే 25/7 r. సో మీకు క్వార్టర్ సర్కిల్ పెరిమీటర్ అడిగితే 25/7 r చేయండి. అదేవిధంగా మీకు సెమీ సర్కిల్ ఇచ్చి పెరిమీటర్ చేయాలంటే 36/7 r చేయండి. సో అదేవిధంగా క్వార్టర్ సర్కిల్ ఏరియాలో పెద్ద చేంజెస్ ఉండవండి. సో క్వార్టర్ సర్కిల్ ఏరియా అడిగితే డైరెక్ట్గా 1/4 ఉంటుంది. ఎందుకంటే టోటల్ 360 ఉన్నప్పుడు πr² ఉంటే ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు πr²/4 అవుతుంది. అది ఆబ్వియస్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఆ ప్రశ్న చూద్దాం. 63 సెంటీమీటర్ల వ్యాసం గల అర్ధవృత్తాకారంలో ఉన్న కిటికీ యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ ఏంటంటే అర్ధవృత్తాకారంలో ఉన్న కిటికీ యొక్క చుట్టుకొలత. ఇప్పుడే అర్ధవృత్తం చుట్టుకొలత ఏమని రాసాం? 36/7 r. సో ఇది ఈక్వల్ టు ఇక్కడ వ్యాసార్థం బదులు ఏమి ఇచ్చాడంటే వ్యాసం ఇచ్చాడు. సో
సో వ్యాసం అంటే 2r, డయామీటర్ ఈక్వల్ టు 2r ఈజ్ ఈక్వల్ టు 63 సెంటీమీటర్. మనకున్నది ఏంటిది చుట్టుకొలత అని మనం 36/7 r రాసాం, అంటే r వాల్యూ కావాలి. సో మనకు 2r 63 సెంటీమీటర్ అంటే r వాల్యూ వచ్చేసి 63/2 సెంటీమీటర్ ఉంటుంది. సో అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 36/7 ఇంటూ 63/2. సో మీరు సింప్లిఫై చేస్తే 7తో ఇది 9 టైమ్స్ పోద్ది, 2తో ఇది 18 టైమ్స్ పోద్ది. సో 18 9s అంటే 162 సెంటీమీటర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే ఏంటంటే అర్ధవృత్తం వస్తే 36/7r అనేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. అదే ఒకవేళ ఏరియా అడిగితే πr²/2 చేయండి క్వశ్చన్ బట్టి. నెక్స్ట్ 60 సెంటీమీటర్లు చుట్టుకొలత గల చతురస్రంలో అంతర్లిఖించబడిన గరిష్ట వృత్త వైశాల్యం. మనం ఇప్పటి వరకు ఏంటంటే దీర్ఘచతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్తం చూసాం. ఇప్పుడు ఏంటంటే చతురస్రంది చూద్దాం. ఇప్పుడు మనం చతురస్రంది చూసుకుంటే దానికి కూడా 2 రకాల వృత్తాలు ఉంటాయి. ఏది? ఒకటి పరివృత్తం, ఒకటి అంతర్వృత్తం. సో ఇది పరివృత్తం అనుకుందాం. సో జస్ట్ లైక్ ఇది పరివృత్తం. పరివృత్తం అంటే బయట ఉంటుందండి, బాహ్యవృత్తం వేరు మళ్ళీ. సో అదేవిధంగా ఇది అంతర్వృత్తం అంటే లోపల ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ సెంటర్ ఉంటుందండి ఎక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే వృత్తానికి ఏమవుద్దండి, ఆ లైను వృత్తానికి ఏమవుద్దంటే వ్యాసం అవుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ స్క్వేర్ని కన్సిడర్ చేస్తే, స్క్వేర్ ఆర్ ఈ చతురస్రాన్ని కన్సిడర్ చేస్తే చతురస్రానికి మాత్రం అది కర్ణం అవుతుంది. సో వృత్త వ్యాసం ఈజ్ ఈక్వల్ టు చతురస్ర కర్ణం. సో వ్యాసం అంటే ఇది ఆర్ అనుకుంటే 2r అవుతుంది. చతురస్రాన్ని యొక్క కర్ణం ఎంత ఫార్ములా, ఇది ఏ అవుతే చతురస్ర కర్ణం వచ్చి √2a అవుతుంది. ఇందులో నుంచి r ఈజ్ ఈక్వల్ టు a/√2 వస్తుంది. సో ఇది చతురస్రం యొక్క పరివృత్త వ్యాసార్థం. చతురస్ర పరివృత్త వ్యాసార్థం a/√2. అదేవిధంగా అంతర్వృత్తం. సో దీనికి అంతర్వృత్తం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి r, ఇక్కడ నుంచి ఇక్కడికి r. ఇది చతురస్రం కాబట్టి ఇది మొత్తం a ఉంటుంది. సో ఇక్కడ ఏం రాస్తారు, వృత్త వ్యాసం ఈజ్ ఈక్వల్ టు చతురస్ర భుజం. ఎందుకంటే అక్కడైతే దీర్ఘ చతురస్రానికి అయితే వెడల్పు, ఇక్కడైతే భుజం. సో 2r ఈజ్ ఈక్వల్ టు a, r ఈజ్ ఈక్వల్ టు a/2. సో ఇదేం రాస్తారు, చతురస్రం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం. సో అట్లా అతను చతురస్రం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం అడుగుతున్నాడా లేకుంటే పరివృత్త వ్యాసార్థం అడుగుతున్నాడా అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలండి ఎగ్జామ్లో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 60 సెంటీమీటర్లు చుట్టుకొలత గల చతురస్రంలో అంతర్లిఖించబడిన గరిష్ట వృత్త వైశాల్యం. ఇప్పుడు అతను అడుగుతుంది ఏంటి, అంతర్లిఖించబడిన గరిష్ట వృత్త వైశాల్యం అంటే అంతర్వృత్తం యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. అంటే మనం ముందు వైశాల్యం చేసే ముందు మనం దాని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అంతర్వృత్త వ్యాసార్థం ఏమని రాసాం ఫార్ములా ఇప్పుడే. సో అంతర్వృత్తం అంటే r ఈజ్ ఈక్వల్ టు a/2 అని రాసాం. సో r ఈజ్ ఈక్వల్ టు a/2. బట్ ముందు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత ఆర్ పెరిమీటర్ 4a ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్. ఇందులో నుంచి ఏ వాల్యూ ఎంత వస్తుంది, 15 సెంటీమీటర్. సో అదే ఇక్కడ రాయండి. సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది, 15/2 సెంటీమీటర్. సో ఇప్పుడు ఆ వృత్త వైశాల్యం కావాలంటే 15/2 అనేది 7 మల్టిపుల్ కాదు కాబట్టి మనం డైరెక్ట్గా πr² వేస్తాం. సో π అంటే 22/7, r² అంటే 15/2 హోల్ స్క్వేర్. సో మనకు సింపుల్గా ఏంటంటే r ఈజ్ ఈక్వల్ టు a/2 ఫార్ములా గుర్తుంటే చాలు. ఒకవేళ అదే పరివృత్తంలో అయితే R ఈజ్ ఈక్వల్ టు a/√2 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఏ. నెక్స్ట్ 42 సెంటీమీటర్లు భుజం గల సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన అంతర్వృత్త వైశాల్యం ఎంత.
ఈ సమబాహు త్రిభుజానికి కూడా మీరు ఇలానే డిరైవ్ చేయొచ్చండి, బట్ వాటికి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మనం ఇవి రెండు చూసాం కదా, ఐ మీన్ దీర్ఘ చతురస్రం చతురస్రం చూసాం కదా. సమబాహు త్రిభుజానికి మీరు దీన్ని కూడా సేమ్ వేలో డిరైవ్ చేయొచ్చండి, బట్ డెరివేషన్ కంటే మనకు దాని అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇలా ఒక వృత్తం ఉందనుకోండి, ఇదేంటిది పరివృత్తం కదా. సో ఈ పరివృత్త వ్యాసార్థం వచ్చేసి a/√3 ఉంటుంది. అదే ఈ పరివృత్త వైశాల్యం, ఈ కేసులో ఏంటంటే పరివృత్త వైశాల్యం కూడా అడుగుతుంటాడు. ఒకవేళ పరివృత్త వైశాల్యం అడిగితే πa²/3. అదేవిధంగా సమబాహు త్రిభుజంకి లోపల కూడా ఒక సర్కిల్ ఉంటుంది. సో దీనిది క్యాపిటల్ R అనుకుంటే దీనిది స్మాల్ r ఉంటుంది. సో ఇది క్యాపిటల్ R. సో ఇది అంతర్వృత్తం కదా. సో దీనికి కూడా డిరైవ్ చేయొచ్చండి, బట్ ఇప్పుడు అంత అవసరం లేదు. యాజ్ ఇన్ వాటి అప్లికేషన్సే ఇంపార్టెంట్. సో అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ r వచ్చేసి a/2√3. అదేవిధంగా మీరు అంతర్వృత్త వైశాల్యం చూసుకుంటే అది వచ్చేసి πa²/12 అవుతుంది. సో మనకు కొన్ని క్వశ్చన్లలో ఏమడుగుతాడంటే పరివృత్త వైశాల్యం ఈస్టు అంతర్వృత్త వైశాల్యం అని అడుగుతాడు. అప్పుడు సింపుల్గా ఏం చేస్తారు, πa²/3 ఈస్టు πa²/12. సో మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 4:1 వస్తుంది. అంటే సమబాహు త్రిభుజానికి పరివృత్త వైశాల్యం ఈస్టు అంతర్వృత్త వైశాల్యం ఎంత అని అడుగుతాడు. సో అలాంటప్పుడు సింపుల్గా 4:1. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చతురస్రానికి కూడా అడిగే స్కోప్ ఉంది. ఇట్లా చతురస్రానికి ఇచ్చినప్పుడు మాత్రం పరివృత్త వైశాల్యం వచ్చేసి πa²/2. అదే ఇక్కడ చూసుకుంటే πa²/4 అంతర్వృత్త వైశాల్యం. సో ఇక్కడ కూడా రేషియో అడిగాడు అనుకోండి, పరివృత్త వైశాల్యం ఈస్టు అంతర్వృత్త వైశాల్యం అడిగితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2:1 ఉంటుంది. మీరు ఈ పాయింట్ అనేది క్లియర్గా ఉండాలండి. చతురస్రానికి చూసుకున్నప్పుడు పరివృత్తానికి అంతర్వృత్త వైశాల్యాల నిష్పత్తి 2:1 ఉంటుంది. అదేవిధంగా మీరు సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటే సమబాహు త్రిభుజానికి పరివృత్త వైశాల్యానికి అంతర్వృత్త వైశాల్యానికి మధ్య నిష్పత్తి 4:1 ఉంటుంది. ఇప్పుడు 42 సెంటీమీటర్లు భుజం గల సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించదగిన అంతర్వృత్త వైశాల్యం. సో మనం సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన అంతర్వృత్త వైశాల్యం మనం ఇప్పుడే ఒకటి రాసాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు πa²/12. ఏ అనేది ఏంటంటే ఆ సమబాహు త్రిభుజ భుజం, సమబాహు త్రిభుజం యొక్క భుజం. అంటే ఏమొస్తుంది, π అంటే 22/7, a² అంటే 42 × 42, 42 స్క్వేర్ చేయకండి, 42 × 42 వేయండి, /12. సో 7తో చేస్తే ఇది 6 టైమ్స్ పోద్ది, 6తో చేస్తే ఇది 2 టైమ్స్ పోద్ది, మళ్ళీ 2తో చేస్తే ఇది 21 టైమ్స్ పోద్ది. సో 22 × 21 అంటే 440 + 22 462 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అట్లా మనం ఏ క్వశ్చన్ అడిగినా కానీ మన బేసిక్స్ అనేవి క్లియర్గా ఉంటే అతను ఎంత లెవెల్ క్వశ్చన్ అడిగినా ఈజీగా చేయొచ్చు. అదే ఇదే క్వశ్చన్లో అంతర్వృత్తం బదులు పరివృత్త వైశాల్యం అడిగితే πa²/3 వేసి సింప్లిఫై చేస్తాం. ఒక క్రమషడ్భుజి యొక్క భుజం 2 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? క్రమషడ్భుజి అంటే రెగ్యులర్ హెక్సగాన్. క్రమషడ్భుజి అంటే మీనింగ్ ఏంటంటే రెగ్యులర్ హెక్సగాన్. సో రెగ్యులర్ హెక్సగాన్ దీని ఏరియా ఏముంటుందంటే, ఇప్పుడు ఈ సెంటర్ తీసుకొని మనం ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, శీర్షాల నుంచి అన్నిటిని యాడ్ చేస్తే మనకు 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ వస్తాయి. సో మీకు ఎప్పుడైనా రెగ్యులర్ హెక్సగాన్ ఏరియా కావాలంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 3√3/2 a². ఇది ఎలా వచ్చింది అని డౌట్ వస్తే రెగ్యులర్ హెక్సగాన్ ఏరియా ఎప్పుడైనా కానీ క్రమ షడ్భుజి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 6 త్రిభుజాలు సమబాహు త్రిభుజాలు ఉంటాయి. సో 6 సమబాహు త్రిభుజ వైశాల్యాలు. సో అంటే 6 ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4 a² కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 3√3/2 a² వస్తుంది. మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా క్రమషడ్భుజ వైశాల్యం అడిగితే డైరెక్ట్ 3√3/2 a² వేయండి.
సో 3√3/2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత, ఆ భుజం ఇచ్చాడు కదా, భుజం 2 సెంటీమీటర్లు, సో ఇంటూ 2 స్క్వేర్. సో చేస్తే మనకి 6√3 ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో అట్లా క్రమషడ్భుజి ఇచ్చినప్పుడు సింపుల్గా 3√3/2 ఏ స్క్వేర్ అనేది ఏరియా అని గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ 1 స్టెప్లో మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధవృత్తంలో అంతర్లిఖించబడిన గరిష్ట త్రిభుజ వైశాల్యం ఎంత. ఇతను ఇక్కడ ఇచ్చింది ఏంటిదంటే 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధవృత్తం అన్నాడు. సో అర్ధవృత్తం దీని వ్యాసార్థం 12 ఇచ్చాడు. అంటే సింపుల్గా మనం ఒక సింపుల్ కేసు తీసుకుందాం, ఇది ఆర్ ఇది ఆర్ అనుకుందాం. సో దీనిలో అంతర్లిఖించబడిన గరిష్ట త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ త్రిభుజ వైశాల్యం అంటే ఏం రాస్తాం, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో మనకు త్రిభుజ వైశాల్యం మ్యాక్సిమం ఉండాలంటే దానికి గరిష్టంగా ఉండాలంటే భూమి గరిష్టంగా ఉండాలి, ఎత్తు కూడా గరిష్టంగా ఉండాలి. ఇప్పుడు ఈ అర్ధవృత్తాన్ని కనుక నేను కన్సిడర్ చేస్తే ఈ అర్ధవృత్తానికి ఈ 2r కంటే పెద్ద భూమి అనేది ఉండదు. ఎందుకంటే మీరు పైకి పోతున్న కొద్దీ ఇంకా తగ్గుతుంటుంది భూమి అనేది తగ్గుతుంటుంది కానీ పెరగదు. సో ఈ త్రిభుజానికి ఆర్ దేనికైనా అని గరిష్ట భూమి వచ్చేసి 2r. అదేవిధంగా గరిష్టమైన ఎత్తు చూసుకుంటే అది ఇక్కడ నుంచి ఇక్కడికి r మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు దాని పక్కన మీరు ఎన్ని లైన్స్ గీసుకున్నా ఇది 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 ఏది చూసుకున్నా కానీ ఈ వాల్యూస్ అన్నీ ఏంటంటే r వాల్యూ కంటే తక్కువనే ఉంటాయి. సో అంటే మీకు గరిష్టమైన భూమి వచ్చేసి మనకు 2r మాత్రమే ఉంటుంది, గరిష్టమైన ఎత్తు వచ్చేసి r మాత్రమే ఉంటుంది. సో అలాంటప్పుడు సో దీన్ని కలుపుతూ మనం ఒక త్రిభుజాన్ని చేస్తే ఈ పాయింట్స్ అన్నిటిని కలిపితే మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది. సో ఆ త్రిభుజం కూడా పర్టికులర్గా చెప్పాలంటే లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఎందుకంటే అర్ధవృత్తంలో ఉండే యాంగిల్ ఎప్పుడైనా కానీ 90 degrees. ఓకే, ఎనీవే అది ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు ఆ త్రిభుజ వైశాల్యం చూసుకుంటే ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ భూమి ఎంత 2r, ఎత్తు ఎంత r, అంటే ఎంత వస్తుంది r². సో ఈ పాయింట్ అనేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకున్న బెటరే. సో r² అంటే r అనేది 12 ఇచ్చాడు కాబట్టి 12² చేస్తే మనకు 144 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా యాక్చువల్గా స్క్వేర్ ఇవ్వాలి. సో 144 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వుడ్ బి ద ఆన్సర్. కానీ చాలా వాటిలలో క్వశ్చన్లు ఏమడుగుతాడంటే ఇది ఇస్తాడు, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అడుగుతాడు. సో ఇలా వచ్చినప్పుడు ఈ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో దానికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఏం రాస్తారంటే π/2 ఇంటూ r² - 1 అంటే r² ఇంటూ π/2 - 1. ఎందుకంటే ఇందులో జనరల్గా మీరు స్ప్లిట్ చేస్తే πr²/2 అనేది ఆ యొక్క అర్ధవృత్త వైశాల్యం మైనస్ r² అనేది ఏంటంటే ఆ త్రిభుజ వైశాల్యం. మీరు ఇది కూడా ఏంటంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, r² అనేది అంతర్లిఖించబడిన గరిష్ట వృత్త వైశాల్యం అంటే, ఎందుకంటే ఎగ్జామ్లో డిరైవ్ చేసేంత టైం ఉండదు. సో ఇక్కడ షేడెడ్ ఏరియా అడిగితే r² ఇంటూ π/2 - 1. సో ఒకవేళ మీరు దాన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే పై అనేది 22/7 కదా, సో మనకు 4/7 r² వస్తుంది. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో మనం ఒక లాస్ట్ క్వశ్చన్ చూసి విల్ జస్ట్ వైండ్ అప్ ద సెషన్. 1 సెంటీమీటర్ వ్యాసార్థం గల 3 వృత్తాలను ప్రతి వృత్తం మిగతా రెండింటిని స్పృశించే విధంగా అమర్చారు. అప్పుడు ఆ వృత్తాల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రదేశ వైశాల్యం ఎంత. ఈ ప్రశ్న చేసే ముందు ఒక 2 చిన్న ఫార్ములాస్ రాసుకోవచ్చు మనం. ఎలా అంటే మనకు 3 వృత్తాలని ఒకదాని పక్కన వృత్తాలు కావచ్చు, కాయిన్స్ కావచ్చు అండి. సో ఒకదాని పక్కన ఒకటి ఇలా అమర్చినప్పుడు సో వాటి మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. ఇది అనేది ఈ వృత్తాల మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్. సో ఈ షేడెడ్ రీజియన్ ఏరియా వచ్చేసి ఈ 3 ఏంటంటే సమాన వృత్తాలు ఉంటాయండి. సమాన వృత్తాలు అంటే అన్నింటికి రేడియస్ వచ్చేసి 6 ఉంటుంది. సో ఇలా సమాన వృత్తాలు ఉన్నప్పుడు ఆ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ వచ్చేసి √3 -
π/2 ఇంటూ r² ఉంటుంది. సో 3 వృత్తాలు ఉన్నప్పుడు ఇలా కదా. అదేవిధంగా కొన్ని కేసుల్లో ఎలా ఇస్తాడంటే 4 వృత్తాలు ఇస్తాడు. సో 4 వృత్తాలు ఒకదాన్నొకటి ఆనుకుంటూ ఉంటాయి. సో 4 వృత్తాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా వాటి మధ్యలో ఎంతో కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఒక 4 1 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ తీసుకొని చెక్ చేసుకోండి. యూ విల్ గెట్ టు హ్యావ్ సమ్ ఐడియా. 4 పక్క పక్కన పెడితే అవి కరెక్ట్గా ఇవ్వకుండా మధ్యలో స్పేస్ ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ షేడెడ్ రీజియన్ ఏరియా వచ్చేసి 4 - π ఇంటూ r². ఈ ఆర్ అనేది ఏంటంటే ఏదో ఒక అన్ని సర్కిల్స్కి సేమ్ రేడియస్ ఉండాలండి, అప్పుడే ఇది అప్లికబుల్. డిఫరెంట్ ఇచ్చినప్పుడు చేయడం కూడా పాసిబుల్ కాదు. ఐ మీన్ ఇట్స్ వెరీ వెరీ లెంతీ. లేకుంటే దీన్ని 6/7 r² అని కూడా రాసుకోవచ్చు. సో 4 వృత్తాలు ఉంటే 6/7 r², 3 వృత్తాలు ఉంటే √3 - π/2 ఇంటూ r². సో ఇప్పుడు దీని బేస్ మీద మనకి ఇక్కడ కూడా క్వశ్చన్ ఉంది. ఎట్లా 1 సెంటీమీటర్ వ్యాసార్థం గల 3 వృత్తాలను ప్రతి వృత్తం మిగతా రెండింటిని స్పర్శించే విధంగా అమర్చారో అప్పుడు వృత్తాల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రదేశం. ఇక్కడ ఎన్ని వృత్తాలు ఉన్నాయి? 3 వృత్తాలు ఉన్నాయి. సో ఈ 3 వృత్తాలకు మధ్యలో ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది కదా. సో అంటే జస్ట్ లైక్ ఇట్లా ఫిగర్ గీసుకుంటే, సో ఈ మధ్యలో ఖాళీ ప్లేస్కి మనం డైరెక్ట్ ఇప్పుడే కదా రాసింది ఫార్ములా. ఏం రాసాం? √3 - π/2 ఇంటూ r² అని రాసాం. ఇక్కడ r ఎంత ఇచ్చాడు? 1 సెంటీమీటర్ ఇచ్చాడు. అంటే అప్పుడు ఏమొస్తుంది? √3 - π/2 ఇంటూ 1² అంటే ఎలాగో 1. బట్ మన ఆన్సర్ ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్. పై లేకుండా ఇచ్చాడు. పై లేకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ 11, 7 అట్లా ఇచ్చాడు. మనం ప్రాబ్లం ఏం లేదు. సో √3 - π అంటే 22/7/2 అంటే ఎంత వస్తుంది? √3 - 11/7. సో ఇది మీరు ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే 7√3 - 11/7. సో ఇన్ని సెంటీమీటర్² అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దీనివల్ల ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకేందంటే సింపుల్ బేసిక్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. అతను 3 సర్కిల్ ఇచ్చినా 4 సర్కిల్ ఇచ్చినా ఈజీగా చేసేయచ్చు. వాటికి ఏంటంటే పెద్ద ట్విస్ట్ చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో మన వృత్తాల గురించి మనం మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ద మోడల్స్ మనం కవర్ చేసాం. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అడ్వాంటేజ్. సో ఆర్ఆర్బీకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి వితిన్ ఉన్న టైంలో ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. సో దాట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో దాట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ ఆల్.